హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముళ్ళు అందరూ చాలా బాగున్నారు. ఇది పాత వ్లాగ్ కానీ ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వచ్చింది బికాజ్ టైం లేదు. సో ఈ వ్లాగ్లో బేసిక్లీ మా ఫ్యామిలీ మొత్తం ఊరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి 4 days ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్ళారు, నన్ను తీసుకొని వెళ్ళకుండా. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి చేస్తారో ఈ వ్లాగ్లో చూస్తారనమాట. చిన్న చిన్న క్లిప్స్ తీశారు, నేను లేను కాబట్టి సగం సగం తీశారు అనుకోండి. సో ఫస్ట్ డే ఏమో మా డాడీ మా తాతయ్యని తీసుకొని పొలంకి వెళ్ళి అంతా బాగుందో లేదో చూస్తున్నారు. అప్పుడు మా డాడీ క్లిప్స్ తీశారు. నెక్స్ట్ డే మా తమ్ముళ్ళు దివాళీలో మిగిలిన క్రాకర్స్ మా ఊరికి వచ్చేసి, అదే హైదరాబాద్ నుంచి మా ఊరికి తీసుకొచ్చి క్రాకర్స్ని అక్కడ పేల్చారు. ఇంటి ముందు చాలా బాగుంటుంది, మన సొంత ఇంటి ముందు పేలుస్తామనేసి మా కజిన్ సిస్టర్ ఇంకా బ్రదర్తో తీసుకొచ్చి పేల్చారు. నేను లేను, ఐ మిస్డ్ ఇట్, ఐ రిగ్రెట్ నాట్ గోయింగ్. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ మా తాతయ్య ఇంకా మా నాన్నమ్మ బయటే కూర్చున్నారు. బికాజ్ ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, ఇలా చూస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా. అది కూడా మా నాన్నమ్మ, మా కజిన్ సిస్టర్, మా కజిన్ బ్రదర్, మా 2 తమ్ముళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు, నేను లేను కదా. ఇది డే 3. సో ఈ డే 3లో మా ఫ్యామిలీ మొత్తం కలిసి కురుమూర్తి అనే ఒక విలేజ్లో కురుమూర్తి జాతర జరిగిందనమాట. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక దిస్ ఇస్ ద వీడియో క్లిప్ దట్ మై డాడ్ టుక్. ఇది ప్రసాదం అనమాట. నెక్స్ట్ మా తమ్ముడు, మా కజిన్ తమ్ముడు, మా ఇంకొక తమ్ముడు, మా డాడీ కలిసి ఆ హిల్ ఎక్కారు మొత్తం ఆ కురుమూర్తి విలేజ్ వ్యూ చూడడానికి. ఆ కింద మొత్తం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అదంతా ఎలా ఉందో చూడ్డానికి వెళ్ళారనమాట. నెక్స్ట్ డే మా తమ్ముడికి కొంచెం ఫీవర్ వచ్చింది లైట్గా, ఇంత ట్రావెలింగ్ ఇలా ఎక్కువ చేయలేదు కాబట్టి. డే 4 November 9th మా తమ్ముడి 7th బర్త్డే. ఊర్లో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాడు వాడు. సో అందుకే రిలేటివ్స్ అందరూ వచ్చేసి వాడికి విషెస్ చెప్పారు. అక్కడ చూస్తే వాడు కేక్ కట్ చేయ ముందే దాన్ని నాకుతున్నాడు. వాడికి చాక్లెట్ అంటే అంత ఇష్టం. సో ఈ వ్లాగ్కి ఇంతే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. If you did, please like, share, subscribe and turn on the notifications. అక్కడ చూస్తే మా తాతయ్య క్లాప్స్ కొడుతున్నాడు. It's so cute and funny. So yeah, thank you and bye everyone.